మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండం 18వ అధ్యాయం 23వ వచనం మనం చదువుకుందామండి. ఆదికాండం 18వ అధ్యాయం 23వ వచనం. చదవండి కొంచెం. చదవండి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలను బట్టి, దేవుని యొక్క లేఖనాల్లో సెలవిస్తున్న మాటలను బట్టి దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. సొదొమ ఈ యొక్క ప్రాంతాన్ని, ఆ ప్రాంత ప్రజలందరినీ చంపను ఉద్దేశించి ఉన్న సమయంలో ఈ యొక్క అబ్రహాం గారు అంటూ ఉన్నాడు, అయ్యా ఆ ప్రాంతంలో ఒక 50 మంది నీతిమంతులు ఉంటే దాన్ని విడిపిస్తావా, దాని ద్వారా వారిని విడిపించగలుగుతావా అని చెప్పి చెబుతూ ఉన్నాడు. ఇట్లా దేవుడి యొక్క సన్నిధిలో ఒక్కొక్క 2-3 పర్యాములు ఆ యొక్క వ్యక్తి ఇలా మాట్లాడుతూ ఉన్న సమయం కనబడుతుంది. అయితే ఇక్కడ ఉంటున్న మాటలను బట్టి ఈ దినం మనం ఎంతో మాట్లాడుతున్న మాట, ప్రత్యేకమైన మాట ఏమిటంటే, మనము నిలిచి ఉంటే మనము ద్వారా కొన్ని మందిని రక్షించడానికి కారణమవుతుంది. ఇక్కడ అబ్రహాము నిలిచిన వాడు కనబడుతున్నాడు కనుక ఈ ఖాళీలో నిలిచిన వాడిగా, అంటే దీనికి దేవుడి యొక్క సన్నిధిలో దేవుని మీద ఆ యొక్క కోపం, ఈ దేవుడు ఏ విధముగా ఈ కోపాన్ని తీసుకొచ్చి వారి మీద దానిని విడిచిపెట్టాలన్న ఆలోచన సమయంలో ఈ వ్యక్తి మధ్యవర్తిగా కనబడుతూ ఉన్నాడు, అబ్రహాం గారు. ఈ అబ్రహాం గారు నిలిచిన దాన్ని బట్టి లోతును అతని యొక్క కుటుంబము ప్రభు తప్పించాడు అని చూస్తుంది. ఇక మిగతా వారందరూ ఏమైపోయారంటే, వారు చేసిన పాపము, వారు చేసిన దోషము, అక్కడ అన్న మాటను బట్టి వారికి వాయు వరుస లేదంట. అసలు వారన్న ప్రాంతము, ఆ యొక్క ప్రదేశములో వారి జీవితాల్లో ఎలాంటిది అంటే, వారి యొక్క స్థితి, వారి జీవితంలో పాపము చేత నింపబడినదై వారు తినుసు త్రాగుసు వారి జీవితాలు నడిపించబడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ దేవుడు అందుకే దానిని ఉద్దేశించి ఈ ప్రాంతాన్ని నేను ఈ యొక్క ప్రదేశమును నాశనం చేయాలనే ఆలోచన చేత, ఈ యొక్క ఆలోచన చేత ఉన్నప్పుడు అబ్రహాం గారు నిలిచి, అయ్యా ఆ ప్రాంతంలో ఒక నీతిమంతులు కనబడితే దాన్ని తప్పిస్తావా, ఆ ఖాళీని నిలుపుతావా? ఇలా ఆ యొక్క వ్యక్తి ఒక్కొక్క పర్యాన్ని చెబుతూ 3 పర్యాలు చెబుతూ ఉన్నాడు మాట, నేను తప్పిస్తాను అంటున్నాడు. కానీ ఈ యొక్క పరిస్థితిని బట్టి ఉన్న ఒక లోతు యొక్క కుటుంబము మాత్రమే తప్పించబడింది. అయితే ఈ దినమున మీతో మాట్లాడుతున్న మాటను బట్టి మనము మన జీవితాలలో వీటి యొక్క నిమిత్తములో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక ఆయనకి మన జీవితాలలో మనం ఈ లోకములో ఉన్న వారికి మధ్యవర్తిగా మనల్ని ఏర్పరచుకున్నాడు. అయితే ఈ యొక్క నాశనమైపోతున్న పరిస్థితిలో ఉన్న జనమును రక్షించడానికి, ఈ యొక్క వారి జీవితాలలో ఆ పాపములో నిలిచి వారి జీవితాలలో ఉగ్రతకు పాలవుతున్న ఆ యొక్క జీవితాలను బట్టి
వారిలో ఒక నీతిమంతుడుగా ఒకరు లేచి నిలబడి వారి కొరకై నిలిచిన వారుగా కనబడితే వారికి రావాల్సిన ఉగ్రతను ఆపివేయటానికి కారణమవుతుంది. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వారంతా పాపము చేత ఏలుబడి చేస్తున్న పరిస్థితి కనుక వారి జీవితాల్లో దుష్టులు అని చెబుతుంది. ఆ యొక్క ప్రాంత ప్రజలు దుష్టులుగా మార్చబడిన వారుగా కనబడుతున్నారు. అందుకే అక్కడ అంటాడు, ఏప్రిల్కి రాసిన పత్రికలో, పేతురు రాసిన పత్రికలో ఉంటది అక్కడ ఒక మాట, అంటే నీతిమంతుడొక లోతు మాత్రమే తప్పించబడింది అని చెబుతున్నాడు. నీతిమంతుడొక లోతు తన జీవితంలో అక్కడ వారు చేసే వాటిని భరించిన వాడిగా ఆ యొక్క వ్యక్తి అక్కడ కనపడుతూ ఉన్నాడు. అతని యొక్క కుటుంబం మాత్రమే తప్పించబడినట్టుగా కనపడుతుంది. ఇక్కడ రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు నిలబడిన వాడిగా కనబడుతున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఉగ్రత ఆ ప్రాంత ప్రజల మీదకి వస్తుంది. ఏ పరిస్థితిలో వస్తుంది అంటే, వారు అనేకమైన పర్యాయాలు దేవుని యొక్క ప్రజలు వారు దేవుని యొక్క ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు, దీవెనలు పొందుకుంటున్నారు, వారికి కావలసిన అవసరాలన్నిటినీ తీసుకుంటున్నారు. కానీ వీరిలో వారి యొక్క స్థితిని బట్టి ఒకనొక దినాన్ని విగ్రహం చేసుకుని విగ్రహానికి ఆరాధన చేస్తున్నారు. వీరే మా దేవుడు. అహరోనుని బాగా ఇసికించారు. మోషే గారేమో కొండ మీదకి వెళ్ళాడు, ప్రభు యొక్క యెహోవా పిలుస్తూ ఉన్నాడు. ఆ కొండ మీదకి వెళ్ళి ఆ మోషే గారు ఆ యొక్క వ్యక్తితో దేవునితో మాట్లాడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ఆ యొక్క సమయంలో మాత్రము ఈ మోషే ఏమయ్యాడో, దేవుడు ఏమయ్యాడు చెప్పుకుంటూ వారి జీవితాలు నడిపించబడుతున్న పరిస్థితి వారికి ఈ విసుగు చెంది ఈ యొక్క అహరోను అంటున్నాడు, మీ కాడ ఏదైనా బంగారం వెండి ఉన్న వాటిని తీసుకురండి చెబుతున్నాడు. తెచ్చిన దాన్ని బట్టి ఇది కరిగించి వారు చేసిన దాన్ని బట్టి అది ఒక నంది రూపంలో మార్చబడింది. ఎప్పుడైతే ఇది ఆ విధంగా మార్చబడిందో, ఇదే మా దేవుడు, ఇదే మా దేవత అని చెప్పుకుంటూ వారు దానిని ఆరాధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దేవుని యొక్క కోపం వారి మీదకి వెళ్తుంది. అప్పుడు ఆ యొక్క మోషేతో చెబుతున్నాడు, మోషే, వీరు లోపడని ఈ యొక్క ప్రజలు, నేను ఎన్నో అద్భుతాలను చేశాను, వీరు నాకు విరోధంగా చేస్తున్న పని చేస్తున్నారు చూడండి. అంటే ఇక వీరిని నేను తీర్చివేస్తానని చెబుతున్న సమయంలో వీరిని నేను నాశనం చేస్తానన్న పరిస్థితిని బట్టి మోషే అడ్డగిస్తూ ఉన్నాడు. అయ్యా, ఈ ప్రజలను ఇంతవరకు తీసుకొచ్చినావు, మరి తీసుకొచ్చి మనమే చంపితే బాగోదని ఈ యొక్క మోషే ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రతను ఆపే స్థితిలో నిలిచి ఉన్నాడు. దినమున ఎంతో మాట్లాడుతున్న మాటను బట్టి కూడా మనం నిలిచి ఉంటే మన ద్వారా నీతిమంతులుగా, నీతిలో నడిపించబడేవారిగా రక్షించబడడానికి కారణమవుతుంది. వారి వారి యొక్క పరిస్థితులను బట్టి, వారి వారి యొక్క హృదయాలను బట్టి దేవుడు మార్చగలిగిన స్థితిలోనికి వస్తే వారి జీవితాలు రక్షించబడతాయి, లేకపోతే ఆ ఉగ్రతకు పాలవుతారు. అయితే ఒక మధ్యవర్తిగా మన జీవితాల్లో నిలబడాలి. ఆ దేవుని నుంచి వచ్చే ఉగ్రతను ఆపివేయడానికి, తప్పించబడడానికి ఒక వ్యక్తిగా నిలబడాలి. ఇక్కడ అబ్రహాము నిలబడితే లోతు గారి యొక్క కుటుంబం రక్షించబడింది. ఇప్పుడు మోషే గారు నిలబడుతున్నాడు. మోషే గారు నిలబడిన దాన్ని బట్టి ఆ ప్రజలను రక్షించడానికి కారణమైంది. ఆ ఆగ్రహాన్ని చల్లార్చడానికి మోషే గారు అడ్డగించు ఆ యొక్క మోషే గారు నిలబడ్డాడు. లేకపోతే ఆ పరిస్థితిలో ఎంతమంది నాశనమైపోయిన పరిస్థితి కనబడేదేమో. మూడవదిగా ఎస్తేర్. ఈ యొక్క ఎస్తేరు యూదుల కొరకు నిలబడుతుంది. ఏ విధంగా నిలబడుతుంది? ఈ యొక్క యూదులకు ఏ స్థితిలో నడిపించబడుతున్న పరిస్థితి అంటే, హామాను వారి మీద ఒక దృష్టి నిలిపి
వీరిని హతమార్చాలి, ఈ ప్రజలందరినీ నిర్మూలన చేయాలని ఆలోచన చేత నడిపించబడుతున్న వ్యక్తి ఈ యొక్క హామాను. అయితే ఈ హామాను నుంచి ఈ యొక్క ఎస్తేర్ గారు త్యాగం చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఆమె చేసిన ప్రార్థన వారున్న యూదుల ప్రజలని రక్షించడానికి కారణమైంది. ఇక్కడున్న ఈ యొక్క స్థితి ఎస్తేరు యొక్క జీవితంలో ఆ ప్రాంతంలో నిలబడి ప్రార్థన చేసింది కనుకొని ఆమె మధ్యవర్తిగా నిలిచి ఒక రాణి అయినా తమ జీవితాలలో దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు, ఆ యొక్క దేవుని ప్రజల కొరకు నిలబడినదిగా కనబడుతుంది కనుకనే హామాను నుంచి తప్పించడానికి ఈ యొక్క ఎస్తేరు నిలబడిన దాన్ని బట్టి వారిని రక్షించింది. ఇంకను మోర్దెకాయి కూడా తప్పించబడడానికి కారణం ఏమిటంటే ఈమె నిలిచి ప్రార్థన చేసిన దాన్ని బట్టి దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేసి ఆ యూదులను, ఆ యొక్క మోర్దెకాయిని రక్షించడానికి కారణమైంది. ఇది నీతో మాట్లాడుతున్న మాటను బట్టి కూడా నీవు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఈ లోకంలో వ్యతిరేకాలన్నిటినీ యేసు నామములో తొలగించును గాక. ఆమేన్. ప్రతి పరిస్థితులన్నీ ఏ పరిస్థితిలోకి వెళ్తున్నాయి అంటే ప్రతి ఒక్కరు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆటంకపరిచే వ్యక్తులుగా కనబడుతున్నారు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రజలు ఏమిటంటే ఎలా విధము చేతనైనా శాంతితో సమాధానంతో కొనసాగించాలనుకుంటున్నారు. అదే వ్యతిరేకగా మార్చబడితే ఈ లోకం అంతా అల్లకల్లోలమైన పరిస్థితి. కానీ ఒక దేవుని ప్రేమ ఏంటంటే ఎంత చేసినా, ఏమి చేసినా, ఏ పరిస్థితుల్లోనికి వచ్చినా శాంతి సమాధానంతో కొనసాగించబడుతున్న పరిస్థితి. దేవుని కృప ఏమిటంటే మనము కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క దేవునిని ఆటంకపరుస్తున్న పరిస్థితులు ఉన్నా ఎవరు ఏ ప్రాంతాల్లో ఎలాంటి సమ్మెలో ఎలాంటి గొడవలు చేయకుండా ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. అదే మనం వ్యతిరేకంగా మార్చబడితే అంటే మనమే వారి మీద ముందుగా తిరగబడి ఉంటే వారు ఇప్పుడు ఎన్నో పరిస్థితులు తీసుకొచ్చేవాళ్ళు. అనేక ప్రాంతాల్లో అనేకమైన గుడులను, అనేకమైన వాటిని నాశనం చేసే పరిస్థితుల్లోనికి తీసుకొచ్చేవాళ్ళు మతోన్మాదులు. కానీ ఏదైనా దేవుని యొక్క ప్రేమ చేత మనల్ని దేవుడు రక్షిస్తూ ఉన్నాడు కనుక ఆ దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే ప్రార్థనను బట్టి మన యొక్క కలిగిన వారందరిని మనం యూదులను, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారిని మనం రక్షించుకోవడానికి మనమే నిలిచి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే మన జీవితంలో వీరి కొరకు మనం ప్రత్యేకమైన జీవితంలో ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం మార్చబడాలి. ఈ లేస్తున్న పరిస్థితులన్నిటినీ దేవుడు ప్రతి అపవాది యొక్క కుయుక్తులన్నిటిని లయపరచాలంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఈ యొక్క అపవాది కుయుక్తి హామాను యొక్క జీవితం ఎలాంటిది? ఈ హామాను ఏం చేస్తున్నాడంటే ఒక మోర్దెకాయి కోసం ఒక ఉరి కొయ్యని సిద్ధపరిచాడు. ఉరి కొయ్యని సిద్ధపరిచిన వ్యక్తి ఈ యొక్క హామాను యొక్క మోర్దెకాయి కోసం సిద్ధపరిచాడు. కానీ దేవుని యొక్క స్థితిని బట్టి, ఆ దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన బట్టి ప్రతి పరిస్థితి తారుమారమైన పరిస్థితి కనబడుతుంది. ఈ లోకంలో కూడా అదే పరిస్థితి కలగాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో లేస్తున్న ప్రతి అపవాది కుయుక్తులన్నిటినీ వారి చేస్తున్న సిద్ధపాటు చేసుకున్న ప్రతి యొక్క క్రియలన్నిటిలో వారే లయమయ్యే పరిస్థితిలోనికి వస్తుంది మనం ప్రార్థన చేసి. ఎవరైతే ఈ యొక్క ఉరి కొయ్యను సిద్ధపరిచారో
వారే ఉరివేయబడిన పరిస్థితి హామాను గారు తను సిద్ధపరిచాడు. ఎవరి కొరకు అంటే మొర్దెకై కోసం సిద్ధపరిచినది. అతడు తన జీవితంలో ఆ యొక్క వ్యక్తి హామానే మరలా దాని మీద చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. దినములలో లెగుస్తున్న ప్రతి అపవాది క్రియలన్నిటిని దేవుడే ప్రతి విషయాలలో లయపరచును గాక. ఆమేన్. ఇక్కడ అంటున్న మాటలను బట్టి, దేవుని యొక్క సన్నిధిలో మనతో మాట్లాడుతున్న మాటను బట్టి, ఒకటి సొదొమ ప్రాంతములో అబ్రహాము నిలిచి ఉన్నాడు కనుక లోతు యొక్క కుటుంబాన్ని రక్షించాడు. ఈ ఇశ్రాయేలు ప్రజల కొరకు మోషే నిలిచి ఉన్నాడు కనుక మోషే ఆ యొక్క నిలిచిన దాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలని కోపము, ఆ యొక్క దేవుని యొక్క కోపాన్ని చల్లార్చడానికి మోషే మధ్యలో నిలిచి ఉన్నాడు కనుకనే ఆ ఇశ్రాయేలు ప్రజలని రక్షించడానికి కారణమైంది. ఈ యొక్క యూదుల ప్రజల కొరకు ఎస్తేరు యొక్క తన జీవితంలో ఒక త్యాగం చేసి తీర్మానంతో దింపబడి, నేను నా పనికత్తులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామని చెప్పి ఆమె ప్రార్థన చేసిన ప్రార్థనను బట్టి అక్కడున్న రాజుకు నిద్ర పట్టబడిన పరిస్థితిని బట్టి అతడు తనకున్న గ్రంథంలో లిఖితం చేసుకున్నవన్నిటిని చదివించుకుంటూ ఉన్నాడు. ఇవి అన్ని చదివించుకున్న సమయంలో ఆ యొక్క వ్యక్తి గురించి తెలుసుకున్నాడు. మొర్దెకై గురించి, మొర్దెకై మనకు మేలు చేశాడు, ఇతనికి మనం మేలు చేసామా లేదా అని గుర్తొచ్చింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఈ రోజు మన ప్రత్యేకమైన మాట ఏమిటంటే, మనము నిలిచి ఉండాలి. మనము నిలిచి ఉంటే మనం ఉన్న ప్రాంతంలో కొన్ని మందినైనా మనం రక్షించటానికి కారణమవుతుంది. మనం నిలిచి ఉంటే ఎవరెవరు ఏ స్థితిలో నడిపించబడుతున్నాడు, ఎవరి యొక్క ఏ హృదయాల్లో నింపబడ్డారో వారి జీవితాల్లో నెమ్మది కలిగిన వారైతే, వారి జీవితాల్లో పరిశుద్ధతలో నిలబడిన వారైతే, నీతిమంతులుగా నడిపించబడిన వారైతే తప్పించబడతారు. లేదు వారి జీవితాల్లో కఠిన వారమైన హృదయంతో కలిగి దేవుని యొక్క సన్నిధిలో వారి జీవితాలు ఇంకా అదే పాపంలో జీవిస్తూ ఆ విధంగా నడిపించబడితే వారు ఉగ్రతకు పాలవుతారు. కానీ వారి జీవితాల్లో ఏ మాత్రము తప్పించబడే పరిస్థితి కనబడదు. ఇది మనం మీతో మాట్లాడుతున్న మాటను బట్టి మనము ఈ మధ్యలో నిలిచిన వారిగా కనపడాలి. ఒక మధ్యవర్తిగా మన జీవితాలను నడిపించబడిన వారు దేవునికి ఆ ఉగ్రతను రప్పించకుండా ఈ యొక్క దానికి వారు అహుతులు కాకుండా మనం మధ్యవర్తిగా నిలబడాలి. దేవుడు ఎవరిని ఎంతవరకు రక్షించుతాడో అంతవరకు రక్షించగలిగిన స్థితిలోనికి మనం మధ్యలో ఉండే జీవితాన్ని కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఉన్న ప్రజలందరినీ కాపాడే స్థితిలో ఉంటాడు. కానీ అక్కడ ఉన్న ప్రాంతము దుష్ట సంబంధమైనది. ఆ ప్రాంతము ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతంలో వారి జీవితాలు వారు వాయువు వర్ష లేని వారిగా కనపడుతున్నారు. అందువల్ల అక్కడున్న ఈ యొక్క వ్యక్తిని మాత్రమే తప్పించబడ్డాడు, తన కుటుంబాన్ని మాత్రమే తప్పించబడింది. ఈ దినమున నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి కూడా, ఒకటి ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో అబ్రహాము నిలిచి ఉన్నాడు. 2 ఇశ్రాయేలు ప్రజల కొరకు మోషే నిలిచి ఉన్నాడు. 3 యూదుల కొరకు ఎస్తేరు నిలిచి ఉన్నది. 4 మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు నిలిచి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు మధ్యవర్తిగా నిలిచి ఉన్నాడు. ఆయన నిలిచి లేకపోతే మనకున్న పాపాలు, మనకున్న ఈ యొక్క శాపము, మనకున్న ఈ యొక్క పరిస్థితిని బట్టి మరణకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళవలసిన వారి యొక్క జీవితాలలో ఈ యొక్క వ్యక్తి మనల్ని రక్షించడానికై ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు తన తండ్రి అయిన దేవునికిని మనకును మధ్యవర్తిగా ఉన్నాడు. ఈయన లేకపోతే మన జీవితాలలో మనము మరణించే వారిగా కనపడే పరిస్థితిలోకి వెళ్ళిపోయేవాళ్ళము. మన జీవితాలలో దోషములో చనిపోవాల్సిన వారిగా ఉన్నారేమో. ఈ యొక్క ఉగ్రత మన జీవితాలలో ఇది తప్పించే పరిస్థితి కనపడేది కాదేమో. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు నిలిచి ఉన్నాడు. ఆయన దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉన్నాడు కనుకనే మన మీద ఆయన కనికరము మన జీవితాల్లో నడిపించబడుతుంది.
ఆయన మన కొరకు శిలువ త్యాగం చేసిన ప్రార్థనను బట్టి, ఆయన చేసిన శిలువ త్యాగము మన జీవితాలలో ఒక రక్షణకరమైన స్థితిలోనికి నడిపించింది కనుకనే, అందుకే కదా ఆయన యొక్క లేఖనాల్లో చెబుతున్న మాటలన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన గాయంలో స్వస్థత ఉన్నది, ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన చూపులో మన జీవితాల్లో ఏ స్థితిలో ఉన్నా మన జీవితాల్లో ప్రతి దాన్ని ప్రతి విషయంలో రక్షించడానికి కారణమవుతుంది మన ప్రభు అయిన యేసు క్రీస్తును మనం మధ్యవర్తిగా చూసుకున్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తు మధ్యవర్తిగా మనల్ని ఏ విధంగా ఈ యొక్క వ్యక్తి నిలిచి ఉన్నాడో, నిలిచిన దాన్ని బట్టి మనం రక్షించుకుంటున్నాడు కదా. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి కూడా నీకున్న ప్రాంతంలో నీవు నిలిచి ఉండాలి. నీకున్న ఆ యొక్క ప్రాంత ప్రజలని నీకు అప్పగించినట్లుగా నీవు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. దేవుడు గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించగలిగిన దేవుడు. నీ ద్వారా అక్కడున్న ప్రాంతంలో కొన్ని మందిని దేవుడు రక్షించగలుగుతాడు. రక్షించి వారిని ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి వారి జీవితాలను బట్టి వారే సిద్ధపాటు కలిగి ఉండే స్థితిలోనికి వారిని దేవుడు మార్చునుగాక. ఆమేన్. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకరణ మహోన్నతుడ నీకు స్తోత్రాలు అయా. కృపాసత్య సంపూర్ణుడా నీకు స్తోత్రాలు తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకుని ఈ దినం మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయా నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి అయా ఈ దినమున మా జీవితాల్లో ఒక నిలిచి ఉండే స్థితిలోనికి మా జీవితాల్లో ఉండే కృపను మాకు దయచేయండి. అయా దేవానికి వందనాలు స్తోత్రాలు. అయా సొదొమ గొమొర్రాలో అబ్రహాము నిలిచిన దాన్ని బట్టి తన యొక్క లోతు గారి యొక్క కుటుంబాన్ని ఆ యొక్క లోతు గారిని మీరు తప్పించారు. అటు కృప మాకు కూడా అనుగ్రహించి మీ సన్నిధిలో నిలిచి ఉండేవారుగా అయా అబ్రహాము వల్ల మా జీవితాన్ని మేము కృప చూపించి మా జీవితాలు నిలిచి ఉండే కృపను దయచేయండి. అయా నా తండ్రి ఇశ్రాయేలు కొరకు మోషే అని ఏర్పరచబడిన వాడుగా ఆ యొక్క మోషే నా తండ్రి మధ్యవర్తిగా నిలిచి నా తండ్రి ఆయా రాబో ఉగ్రతను తప్పించినట్లు కనబడుతుంది. కృపతో మా జీవితాల్లో కూడా మోసే వల్లే నిలిచి ఉండే కృపను మాకు దయచేయండి. అయా నా తన ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా పరిస్థితుల్లోనికి వెళ్ళారో అయా అనేకమైన పర్యాలు వారి జీవితాల్లో లోబడని ప్రజలుగా ఉన్నప్పుడు తన కోపాగ్నిని చల్లార్చినట్లుగా మోసే కనబడుతున్నాడుగా. అట్టాగా మా జీవితాల్లో కూడా మేమున్న ప్రాంతాల్లో అయ్యా లాంటి అయా నా తండ్రి అయ్యా ఏ స్థితిలో ఆగ్రహం అయా ఉగ్రతను రాకుండా మేము కాపాడుకున్న కృపను దయచేయండి. అలా నా తండ్రి యూదులను తండ్రి అయా రక్షించడానికి అయ్యా ఎస్తేరుని ఏర్పరచుకున్నారు. ఎస్తేరు ద్వారా నా తండ్రి అక్కడ ఉన్న యూదులు రక్షించబడిన స్థితి కనబడుతుంది కనుక మా జీవితాల్లో ఒక కృప చూపించి మేమున్న ప్రాంతంలో మేమున్న జాతులు మేమున్న ప్రతి ఒక్క అయ్యా క్రైస్తవులు అనబడుతున్న వారిని మేము రక్షించుకునే కృపను దయచేయండి. రాబో దినములలో అయ్యా నా తండ్రి ఈ యొక్క లోకములో నా తండ్రి అపవాదికుడు వ్యక్తులు ఎక్కువ పనిచేసే పరిస్థితిలో ఉన్నాయి. అయినా మేము నిలిచి ఉండి అయ్యా నీ కొరకు నిలబడే వారిని మీ కొరకు నా తండ్రి అయ్యా నిన్ను స్తుతించే వారిని మేము రక్షించుకునే కృపను మాకు దయచేయండి. ఎస్తేరు వల్ల మా జీవితాల్లో కూడా కృప చూపించి మేము నిలిచిండే కృపను దయచేయండి. అలానే తండ్రి మీరు మా కొరకు నిలిచి ఉన్నారు. మధ్యవర్తిగా మీరు నిలిచారు. మా పాపాల నిమిత్తం మా దోషాల నిమిత్తం మీరు నిలిచి ఉన్నారు. కృపతో తండ్రి మీరు దర్శించండి. అనేక స్తోత్రాలు తండ్రి. దేవా మీరు జ్ఞాపకం చేసుకొని మేమున్న ప్రాంతాల్లో కూడా అయ్యా నా తండ్రి మేము ఒక పోలికగా మేము నడిపించబడి అనేక మందిని మేము ప్రార్థిస్తూ అనేక మందిని మేము రక్షించే విధంగా మేము మార్చబడినట్లుగా కృప చూపించి సహాయం చేసి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.